Farmers in Bhainsa Mandal of Nirmal district have reported major crop losses due to poor quality soya bean seeds. District Agriculture Officer Anji Prasad visited villages including Mategon, Hajgul and Hampoli where farmers sowed Tejasvi variety seeds supplied by Sonam Seeds Company. Officials confirmed that nearly 1,000 acres of farmland were affected. The officer interacted with farmers, listened to their grievances and promised to escalate the issue to higher authorities. He assured that steps would be taken to provide compensation for the losses. However, farmers expressed frustration, alleging that officials only visit but fail to resolve their problems. They warned that if compensation is not provided immediately, they will intensify the protest. సోనం సీడ్స్ వారి తేజస్విని సోయా బ్యాగులు అలకడం జరిగింది. బస్తా మార్కెట్ ధర 3,900 రూపాయలు. నేను 6 ఎకరాల భూమిలో సోయా విత్తడం జరిగింది. అది మొలకలు ఇంకా ఇప్పటిదాకా జర్మనిజం పాలతోని ఒక 10% కూడా మొలకలు మొలకెత్తలేవు. ఇప్పుడు మేము ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినాం, కంపెనీ వాళ్ళకు ఫిర్యాదు చేసినాం. కంపెనీ వాళ్ళు మాకు బస్తాలు ఇస్తా అంటున్నారు. మేము బస్తాలు తీసుకోము. ఎందుకు తీసుకోమంటే ఇప్పుడు మా చేనులో వర్షాలు పడుతున్నాయి, 10 రోజుల దాకా అలకరాదు. ఇప్పుడు మేము ఈ టైం దాకా అంటే మాకు గడ్డి మందులు కొట్టడానికి వస్తుండే, కాబట్టి మేము అల్కం మాకు ఒకటే కంపెనీ నుంచి మాకు నష్టపరిహారం చెల్లించాలా. అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాం. ఏఓ సార్ వచ్చారు, డిఓ సార్ వచ్చారు. వాళ్ళు వచ్చి మీకు న్యాయం చేస్తా అంటున్నారు, కానీ ఇప్పటిదాకా చేసింది ఏం లేదు. దయచేసి మాకు రైతులకు న్యాయం చేయండి. ఇలాంటి నకిలీ విత్తనాలు ఇంకోసారి మార్కెట్లో రాకుండా వీళ్ళు తగు చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వానికి కూడా విన్నవిస్తున్నాం. తేజస్విని బ్యాగులు వేసాము, తీసుకుపోయి మొలకెత్తలేవు. మరి నేను వచ్చి ఈ రోజు అగ్రికల్చర్ ఆఫీస్లో వచ్చి కంప్లైంట్ చేశాము. నిన్న సార్లు కూడా వచ్చి మా చేనులో పరీక్ష చేశారు. అన్ని ఇత్తులు చెడిపోయినాయని చెప్పారు. మాకు నష్టపరిహారము మేము ఇవ్వాలని కోరాము. మీకు తగిన సాయం చేస్తామని చెప్పారు. ఈరోజు మా దగ్గరికి హంపోలి మరియు మాటేగాం రైతులు సోనాం కంపెనీకి చెందిన తేజస్విని విత్తనం సోయాబీన్ మొలకెత్తలేదని నా దగ్గరికి రైతులు వచ్చారు. నిన్న మొన్న కూడా మా డిపార్ట్మెంట్ నుంచి క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత జెర్మినేషన్ ఇష్యూ ఉందని నిర్ధారించుకున్నాం. ఫర్దర్ యాక్షన్ కోసం ఈ రిపోర్ట్ని ఉన్నతాధికారులకి నివేదిస్తామని తెలియజేస్తున్నాం. The relay hunger strike by Singareni